నమస్తే అని బోసుకుమరి పవన్ కళ్యాణ్ గారు తన పని తాను చేసుకెళ్తున్నారు. మామూలు కాంట్రవర్షియస్ జోలికి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళట్లేదు. మామూలుగా అయితే ఇటీవల మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన ప్రస్తావించింది ఏంటి అంటే ఆ సిట్ దర్యాప్తు జరుగుతుంది, అది సక్రమైనటువంటి మార్గంలోనే వెళ్తుంది అనేటువంటి విధంగా నేను అనుకుంటున్నాను అనేటువంటి విధంగా అయితే మాత్రం ఆయన ప్రస్తావించారు తప్ప దాని మీద అసలు ఎక్కడా కూడా అంటే టోటల్ గా ఆయన ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఆయన పని ఆయన అంటే ఆయనకి అప్పగించినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతల మేరకు ఇప్పుడు ఆయనకి అటవీ శాఖ అప్పగించారు. ఈ కుక్కీ ఏనుగులు తీసుకొచ్చుకోవటం, లేకపోతే ఆ పంచాయతీరాజ్కి సంబంధించి ఆయన గ్రామాల్లో ఎలాగా వాళ్ళకి వసతులు వెళ్తున్నాయి, ఏ విధంగా ఉందని చెప్పేసి ఆ కార్యక్రమాలు పెట్టుకోవటం. అంటే ఆయన పని వరకు ఆయన నాదెండ్ల మనోహర్ గారు ఏ విధంగా అయితే పౌర సరఫరాల శాఖ తన పని తాను చేసుకెళ్తున్నారు, జనసేన నాయకులు అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడా కూడా మించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు, ఎక్కడ కూడా రాసి పూసుకున్నటువంటి పరిస్థితులు. అంటే మన ఇటీవల కాలంలో ఇప్పుడు ఈ లోకేష్ గారికి సంబంధించి ఆయన సీఎం డిప్యూటీ సీఎం అని చేయాలి, అంటే ఉప ముఖ్యమంత్రి ఇంకో ఉప ముఖ్యమంత్రి చేయాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి చాలా సీరియస్ గా అగ్రెసివ్ గానే స్టార్ట్ చేశారు. కానీ కొన్ని రోజులకి పరిస్థితి అర్థమైంది. అటు మీడియా గానీ అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి విధానానికి సంబంధించి అయితే మాత్రం ఓకే, లేకపోతే మాత్రం ఆయన్ని తప్పు పట్టేటువంటి విధంగా, ఆయన్ని జనాలు పలసం చేసేటువంటి విధంగా కథనాలు కానీ వాళ్ళ ప్లాన్లు కానీ జరుగుతున్నాయి అనేది క్లియర్ గా అర్థమైపోయింది. ఆ టైంలో నేను కూడా మాట్లాడాను. కాబట్టి ఇక్కడ ఆయన సైలెంట్ గా ఎందుకున్నాడు అనేటువంటి క్లియర్ గా అర్థమవుతుంది. ఆయన పని ఆయన చేసుకెళ్తున్నాడు ఎందుకనంటే క్లియర్ గా సింపుల్ గా చెప్పేయచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత ఇస్తే ఆయన పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేస్తాడు. తనకి ఫస్ట్ టైం అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని నిరూపించుకోవాలి. మిగతా అనవసరమైనటువంటి కాంట్రవర్షియల్ పెట్టుకొని మనం దాని జోలికి వెళ్ళొద్దు. ఇంకొక పాయింట్ ఉంది కానీ అది ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. తర్వాత ఎప్పుడన్నా కొన్ని రోజుల్లో అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రస్తావించడం పరిస్థితి చేస్తాను. ఇప్పుడైతే మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు, దాంట్లో రిజల్ట్స్ చూపించుకుంటూ వెళ్తున్నాడు. దాన్ని రాసుకొని పూసుకొని ఎక్కడా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఎంతవరకు తన పను అంతవరకే చేసుకుని చాలా నిబద్ధతగా కష్టపడుతూ అంటే పరిస్థితికి మించైనా సరే ఏదో ఒక రకంగా అయితే మాత్రం తను సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మరేమైతే చూడు.